వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు 1969 జూన్ నెల గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది కదా. ఆ ఉద్యమం గురించే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేని గురించి అంటున్నా 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం గురించి మనం నేర్చుకోబోతున్నాం అని చెప్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు దీంట్లో నేను ఒక్కొక్క ముచ్చట్ను మీకు చెప్తాను. చూడుర్రి ఏమేమి చెప్తున్నా అంటే 1969 మంచిగా రాయి. 1969 తొలి దశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం రాయాలి కదా. తొలి దశ తెలంగాణ ఉద్యమము అని చెప్పి నేను రాస్తున్నాను. ఏమంటున్నాం సార్? 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమము అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకే రైట్. దీంట్లో నేను ఏ నెల గురించి తెలియజేస్తున్నానంటే జూన్ నెల గురించి చెప్తా. ఏ నెల గురించి అంటున్నా? జూన్ నెల గురించి చెప్తున్నా. జూన్ 1 తారీఖు నాడు ఏం ఏర్పాటైంది అన్నప్పుడు తెలంగాణ పిసిసి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది గత క్లాస్లో మీకు ఇచ్చినాను. తెలంగాణ పిసిసి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం. సార్ ఏం ఏర్పాటు అయింది అంటున్నా? తెలంగాణ పిసిసి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం. సార్ ఏం ఏర్పాటైంది అంటున్నా? తెలంగాణ పిసిసి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం. ఎప్పుడు ఏర్పాటైంది తెలంగాణ పిసిసి? 1969 ఈ యొక్క జూన్ 1 తారీఖు నాడు తెలంగాణ పిసిసి ఏర్పాటైంది. దీనికి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినారు? దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరు వచ్చినారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని దీనికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సార్ ఎవరిని నియమించినాము అంటున్నా? కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని దీనికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అని చెప్తున్నాం. సార్ ఎవరిని? కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని దీనికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అని చెప్పినాం. ఓకే నెక్స్ట్ జూన్ 2వ తేదీన రైట్ ఇక్కడ రాసుకోండి సార్. 1969 జూను 2వ తేదీన అని చెప్పి నేను పిలుస్తున్నా. ఓకే 1969 జూను 2వ తేదీన అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మరి 1969 జూన్ 2 తారీఖు నాడు ఏం జరిగింది ఇది కూడా చూసుకోవాలి కదా. రైట్. మనకు మే 31 తారీఖు నాడు ఏం జరిగింది అంటే చెంచల్గూడ జైల్లో తెలంగాణ సత్యాగ్రహీల పైన దాడులు జరిగినాయి. ఎన్నడు అంటున్నా? 1969 మే 31 తారీఖు నాడు చెంచల్గూడ జైలులో తెలంగాణ సత్యాగ్రహీల పైన దాడులు జరిగినాయి. ఆ దాడులను ఖండిస్తూ జూన్ 1 తారీఖు నాడు మన వాళ్ళు ఏం చెప్పినారు అంటే జూన్ 2 తెలంగాణ బంద్ నిర్వహిస్తామని చెప్పినారు. దేన్ని నిర్వహిస్తామన్నారు? జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ బంద్ను నిర్వహిస్తాము అని చెప్పినారు. తెలంగాణ బంద్ దీన్ని ఇంకా ఏమంటాం? నిరసన దినమును చేపడతాము అని చెప్పినారు. ఎన్నడు? జూన్ 2 తారీఖు నాడు. ఎవరు చెప్పినారు అంటే తెలంగాణ ప్రజా సమితి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరండి అనౌన్స్మెంట్ ఇచ్చింది? తెలంగాణ ప్రజా సమితి. ఇప్పుడు మనందరికి ఒక డౌట్ వస్తుంది, తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్షుడు ఎవరు? అగో తెలియాలి కదా. 1969 మే 22వ తేదీన తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు అంటున్నా? 1969 మే 22 తారీఖు నాడు తెలంగాణ ప్రజా సమితి అంటే టిపిఎస్ యొక్క అధ్యక్షుడిగా ఎవరిని నియమించినారు అంటే ఎవరు ఎన్నికయ్యారు అంటే మర్రి చెన్నారెడ్డి గారు ఎన్నిక అవ్వడం జరిగింది అని చెప్తున్నాం. ఎవరు ఎన్నికయ్యారు? మర్రి చెన్నారెడ్డి. మరి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఏం చేసినారు? జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ బంద్ నిర్వహిస్తామని చెప్పి జూన్ 1 రోజున అనౌన్స్మెంట్ వచ్చింది. మరి తెలంగాణ బంద్ నిర్వహించడానికి మరొక వ్యక్తి కూడా సిద్ధంగా ముందడుకు వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరు అంటే మల్లికార్జున్. ఏం పేరు అంటున్నామండి? మల్లికార్జున్. ఇది తీసుకుందాం. రైట్. ఇంకెవరు మద్దతు ఇచ్చినారు అంటున్నా? మల్లికార్జున్ గారు అని చెప్తున్నాం. ఓ సారు మల్లికార్జున్ ఎవరు అని చెప్పి మీరు నన్ను అడగాలి. మీరు అడగకుండా నేనే చెప్తా. తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ గారు. దేని యొక్క అధ్యక్షుడు అంటున్నా? తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని పిలుస్తున్నాం అంటున్నా?
ఈ యొక్క మల్లికార్జున్ గారిని. సో ఆయన ఈ యొక్క తెలంగాణ బంద్ను నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పిండు. ఆయనతో పాటు అనేక మంది నాయకులు కూడా తెలంగాణ బంద్కు మద్దతు ప్రకటించినారు. మరి దీనికి మద్దతు ప్రకటించినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే శ్రీధర్ రెడ్డి అని చెప్తున్నాం. ఏం పేరు సార్? శ్రీధర్ రెడ్డి అని చెప్తున్నాం. సారు శ్రీధర్ రెడ్డి ఎవరు అని మీరు నన్ను అడగాలి. అంటే శ్రీధర్ రెడ్డి ఎవరు అంటే ఈయన పోటీ తెలంగాణ ప్రజా సమితి స్థాపకుడు. ఈయన ఎవరు అంటున్నామండి? పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క స్థాపకుడు. పోటీ టీపీఎస్ అని రాసిన పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క స్థాపకుడు ఎవరు అంటున్నామండి? శ్రీధర్ రెడ్డి అని చెప్తున్నాం. మరి పోటీ తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు ఏర్పాటైంది? మీకు డౌట్ రావాలి కదా. పోటీ తెలంగాణ ప్రజా సమితి అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది మనకు 1969 మే 22 రోజున పోటీ తెలంగాణ ప్రజా సమితి అనేది ఏర్పాటైంది. నాకు గిదెందుకు ఏర్పాటైంది అని మీ మైండ్లో మరొక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నేనేం చెప్తాను అంటే 1969 మే 22 తారీఖు నాడు టీపీఎస్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యాడు. అతడు రాజకీయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని హైకోర్టు ద్వారా 6 సంవత్సరాల రాజకీయ పదవుల నిషేధం పొందినటువంటి వ్యక్తి. మరి అలాంటి అవినీతి పరిణిని తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో టీపీఎస్ యొక్క అధ్యక్షుడిగా చేస్తే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెడతాడని భావించి ఆయన యొక్క అధ్యక్ష పదవిని వ్యతిరేకిస్తూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కొత్త ఆర్గనైజేషన్ పెట్టాడు. ఏం లేదు, మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడు అయితే ఈయన ఒప్పుకోలే, వాడున్న పార్టీలో నేనేంద్ర ఉండేది అని చెప్పి ఈయన బయటకు వచ్చి 1969 మే 22 తారీఖు నాడు ఒక కొత్త పార్టీని పెట్టిండు. దాని పేరు ఏం పేరు? పోటీ తెలంగాణ ప్రజా సమితిని ఆయన తీసుకొచ్చిండు అని చెప్తున్నాం. సార్ ఎవరు తీసుకొచ్చిరు అంటున్నా? ఈ యొక్క శ్రీధర్ రెడ్డి గారు దాన్ని తీసుకురావడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరు తీసుకొచ్చిరు అంటామండి? శ్రీధర్ రెడ్డి. దేన్ని తీసుకొచ్చిండు అంటున్నా? ఈ యొక్క పోటీ తెలంగాణ ప్రజా సమితిని శ్రీధర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఓకే, ఆయన కూడా తెలంగాణ బంద్కు మద్దతు ప్రకటించినాడు. ఎన్నడు? జూన్ 1 తారీఖు నాడు. సో కొన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు తెలంగాణ బంద్కు మద్దతునిచ్చినాయి. ఇప్పుడు జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ బంద్ ఎట్లా జరుగుతుందని చూద్దాం. మనం ఇట్లా అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు జూన్ 2 తారీఖు నాడు మనం తెలంగాణ బంద్కు పోతున్నాం. రండి మీరు కూడా అందరు రండి. 1969 జూను 2 తారీఖు 1969 జూన్ 2 తారీఖు నాడు ఇలా ఏం నడుస్తుంది అంటే తెలంగాణ బంద్ నడుస్తుంది. సార్ ఏం నడుస్తుంది? తెలంగాణ బంద్ నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది తెలంగాణ బంద్? మొత్తం హైదరాబాద్లో మొత్తం నడుస్తుంది తెలంగాణ బంద్. అవునా? ఇప్పుడు తెలంగాణ బంద్లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలు, సినిమా టాకీసులు, వ్యాపార సంస్థలు, ఆ దుకాణం ఈ దుకాణం, హోటల్ అన్ని బంద్ పెట్టిరు. స్కూల్ అన్నీ బంద్ పెట్టిరు ఇవాళ. అయితే మన పోరగాన్లు ఉంటారు కదా, ఈ విద్యార్థి సంఘాల పోరగాన్లు, వీళ్ళందరికీ ఇట్లా మంచిగా గుంపు కొత్తురా. వీళ్ళంతా మన పోరగాన్లు ఇక చెయ్యి పట్టుకొని చెట్టపట్టలు వేసుకొని ఇక రోడ్ల మీద ఇట్లా పరిగెట్టుకుంటూ వస్తుర్రు. ఇక ర్యాలీ తీస్తుర్రు. ఇట్లా ర్యాలీ తీసుకున్నారు, ఇట్లా వస్తుర్రు. ఏడికి వస్తుర్రు అనేది చెప్పాలి కదా నేను. రైట్, ఏడికి వస్తుర్రు అంటే నేను మిమ్మల్ని అబిడ్స్ తీసుకపోతే సప్పుడేక రారి. ఇది ఏంటిది? హబిడ్స్. అబిడ్స్లో నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చినానంటే దుర్గా విలాస్ హోటల్కు తీసుకొచ్చిన. ఏ హోటల్ ఇది? దుర్గా విలాస్ హోటల్ అని చెప్తున్నాం. సార్ ఏ హోటల్ అంటున్నాం? ఇది దుర్గా విలాస్ హోటల్ అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనమంతా యాడికి వచ్చినాము అంటే దుర్గా విలాస్ హోటల్కు రావడం జరిగింది. సార్ ఏడికి వచ్చినాం సార్? మనం ఇప్పుడు దుర్గా విలాస్ హోటల్కి వచ్చినాం. ఇదేంటి సార్? దుర్గా విలాస్ హోటల్ అని చెప్పి పిలుస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు దుర్గా విలాస్ హోటల్కి ఎవరు వచ్చినాం? మనమే వచ్చినాం. అయితే ఇప్పుడు మీకు చిన్న ముచ్చట చెప్పాలి. దుర్గా విలాస్ హోటల్ ఎవరిది? తెలంగాణ ఉందా, ఆంధ్ర ఉందా? తెలంగాణోడికి ఇట్లా విలాసులు కాలనీలు అని ఇట్లా పెట్టుకోడాడు. విలాస్ వచ్చిందంటేనే అది ఆంధ్రుని కథ. ఇక ఈ దుర్గా విలాస్ హోటల్ ఉంది. ఈ హోటల్ ముందడికి మన పొరగాన్లు వచ్చిర్రు. ఎట్లుంటుంది మనలో కథ? వెనకప్పుంటే 30 మంది ఉంటే ఎవడినాడు చెప్తే. ఇక మనోడు కాళ్ళ దగ్గర వేసుకుంటూ ముందడికి వచ్చిర్రు. ఈ హోటల్ ఏమో ఆంధ్ర ఉంది, మనం ఉంది కాదు. యాడున్నది అంటే ఇది అబిడ్స్. యాడున్నది? ఇది అబిడ్స్లో. ఒకటే పెన్ వాడతావా? ఇంకో పెన్ తీసుకో, మంచిది తీసుకొచ్చారా? అబిడ్స్, రైట్. ఇది ఏడా?
అబిడ్స్ దగ్గర దుర్గా విలాస్ హోటల్, ఇది ఆంధ్ర ఉంది. అయితే ఈ హోటల్ దగ్గరికి మన పొరగాళ్ళు వచ్చి ఎంబ్రరై హోటల్ బంద్ చేయి, తెలంగాణ బంద్ నడుస్తే మీరు హోటల్ బంద్ చేయరారా, బంద్ చేయి అని అంత మనలు సరే ధమ్కీ ఇచ్చిర్రు. ధమ్కీ అనగానే వాడు హోటల్ ఏం చేసిండు అంటే ఆరే బంద్ చేస్తున్నాం అని చెప్పి మనోడు అన్నాడు. అనగానే మన పొరగాళ్ళంతా ఈడి దాకా వచ్చి ఏం రా హుషారు చేస్తున్నావురా, ఏ ఊర్రా అనేది అని చెప్పి జర ధమ్కీ ఇస్తున్నారు మనోళ్ళు. ఓ పొరడు జర నీళ్ళెక్క హుషారు ఉన్నాడు, జర లోపలికి పోయి ఏం రా హోటల్ ఎప్పుడు బంద్ చేస్తావురా, ఏందిరా కథలు పడతానవురా అని చెప్పి ఆయనతో హోటల్ ఓనర్కి జర ధమ్కీ ఇచ్చిండు. ఇటువంటి టైంలో హోటల్ ఓనర్ ఏం చేసిండంటే మెల్లగా ఇది షట్టర్ లాక్ చేసిండు. మన పిల్లగాడు లోపలికి పోయిండు, వాడు ఆయనతో షట్టర్ ఇట్లా లాక్ వేసిండు. ఆయన కథం మన పొరగన్లంతా బయట ఉన్నారు, ఈ పిల్లగాడు ఒక్కడే లోపలికి పోయిండు. అరే ఈ పోయినటువంటి పిల్లగాని పేరు ఏం పేరో తెలియాలి కదా మీకు. ఈ పోయినటువంటి పిల్లగాని పేరు ఏం పేరు అంటే ప్రేమ్ కిషోర్. ఏం పేరు అంటున్నామండి? ప్రేమ్ కిషోర్. ఈ పోయినటువంటి పిల్లగాని పేరు ఏం పేరు అంటే ప్రేమ్ కిషోర్ అని చెప్పి పిలుస్తున్నా. సారు ఏం పేరు ఆ పిల్లగాని పేరు? ప్రేమ్ కిషోర్ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏంటిది? ప్రేమ్ కిషోర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇక ఈ పొలగాని వయసు ఎంత ఉంటుంది? మహా అయితే 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండదు. అప్పుడు తిప్పి కొడితే టీనేజ్ కూడా దాటలే. ముక్కు పచ్చలారని పోరడు నవయువకుడు ఇక వేయండు. అయితే ఈ హోటల్లో ఇక కొన్ని గదులు అద్దెకిస్తారన్నట్టే. ఏందా అద్దెకిచ్చేది అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కదా, నడుస్తున్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేస్తాడంటే కిరాయి గుండాగాలని పెడతాడు. ఈ కిరాయి గుండాలు ఏడికి వెళ్ళొస్తారంటే ఆంధ్రాకి వెళ్ళొస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఏమైనా ర్యాలీ తీస్తున్నారు అనుకోండి, ఈ కిరాయి గుండాలు ఆంధ్రాలో వచ్చారు కదా, వాళ్ళు కూడా పోయి జై తెలంగాణ అంటారు. మనమేమనుకుంటాం వీడు మనవడేరా జై తెలంగాణ అంటుండ్రు అని మనం అనుకుంటాం. 1000 మందిలో వాడేం ఏర్పడుతుంది మనకు? జై తెలంగాణ అంటాడు. పోలీసు వాళ్ళు చరై లొల్లిలు పెట్టకూడదు, శాంతియుతంగా ర్యాలీ తీయరని వాడంటాడు. వీడేం చేస్తాడు? ఈ ఆంధ్రోడు రెచ్చగొట్టాలి, వీడు ఆయనతో రాయి తీసి పోలీసు వాడి మీద ఎత్తాడు. పోలీసు వాడు ఊరుకుంటాడా? వరే ఇట్లా చంపుతాడు రాళ్ళతోడు అని చెప్పి లాఠీతోడు చంపుతాడు. వీడు పక్కకు పోతాడు. ఇప్పుడు తన్నుకునేది పోలీసుడు తెలంగాణ ఉద్యమకారులు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఇంత హింసాత్మకంగా మారడానికి ప్రేరేపించింది ఎవరు? ఈ ఆంధ్ర గుండాలు. వాళ్ళని తీసుకొచ్చింది ఎవడు? కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి ఎవడు? ఇక్కడ ముఖ్యమంత్రి. ఇక వాడు వాళ్ళని ఆంధ్ర రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమం సమయంలో పెద్ద ఆధిపత్యాన్ని కొనసాగించిండు బ్రహ్మానందరెడ్డి. అయితే వాళ్ళందరికీ ఎక్కడ హాల్టింగ్ ఇచ్చిర్రు అంటే ఇగో ఈ అబిడ్స్లో ఉన్నటువంటి దుర్గా విలాస్ హోటల్లో వాళ్ళకి హాల్టింగ్ ఇచ్చారు. లోపల ఆంధ్ర కిరాయి గుండాలు ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు. మన పోరడు పోయి ధమ్కి ఇస్తుండో ఆంధ్ర గుండగాడు ఈడేంద్ర తెలంగాణోడు మన ముందట రుబావు చేస్తాడని చెప్పి వాడు బయటికి వచ్చి ఈ పొరను లోపలికి రాగానే షట్టర్ లాక్ చేసి పోరను లోపల తీసుకుపోయి పొట్టు చంపిండు. ఇంకో 2-3 ఆంధ్ర గుండగాళ్ళు వచ్చిర్రు, కత్తులు తీసుకుర్రు. ప్రేమ్ కిషోర్ పైన ఒక్కసారిగా కత్తులతోటి దాడులు చేసిర్రు. ఎవరి మీద దాడులు చేసిర్రు? ప్రేమ్ కిషోర్ పైన కత్తులతోటి దాడులు చేసిర్రు అంటున్నాం. చూడండి, ప్రేమ్ కిషోర్ పైన కత్తులతోటి దాడులు చేస్తే ఇప్పుడు ఆ కత్తి గాయాల నుంచి రక్తం ఇట్లా కారుతూ ఉంది. అవునా? ఇప్పుడు ఇట్లా రక్తపు గాయాలైనవి అవుతూ ఉంటే మన పొరలు ఓ ఓ అని అరుస్తాడు. అయ్యో రామవానికి మస్తు కత్తి గాయాలైనవి, రక్తస్రావం అవుతుంది, బ్లడ్ బ్లీడ్ అవుతున్నా కొద్ది తట్టుకోలేక అమ్మా అమ్మా అని అరుస్తూ ఉన్నాడు. ఇట్లా అరుస్తూ ఉంటే ఈ ఆంధ్ర కిరాయి గుండాలు ఏం చేసిర్రు అంటే ఈ కత్తి గాయాల పైన కారప్పొడిని జల్లిరు. ఇట్లా కారప్పొడిని జల్లి ఇట్లా పైశాచిక ఆనందాన్ని పొందుతురు. ఇక తీవ్రపు రక్తపు గాయాలతోటి అర్థనాదాలు చేస్తుండు ప్రేమ్ కిషోర్. బయట ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలే. ప్రేమ్ గారు లోపలికి పోయిండు, అసలు ఏం నడుస్తుంది, కిషోర్ గారి మీద ఏమైనా అటాక్ జరిగిందా అని చెప్పి మన వాళ్ళు ఇట్లా షట్టర్కి ఇట్లా లాక్ చేస్తుర్రు. కానీ షట్టర్ ఓపెన్ అవుతుందో కాదు. ఇక్కడ పక్క పొట్టి ఏమున్నాయి అంటే కరెంటు ఫోన్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఇక్కడ కరెంటు ఫోన్లు ఉన్నాయి. ఈ కరెంటు ఫోన్ల నుంచి పోరాళ్ళు పైకి ఎక్కి దాబా నుంచి ఈ యొక్క షట్టర్ లోపలికి దూకగానే రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ప్రేమ్ కిషోర్ కొట్టుమిట్టాడుతూ అర్థనాదాలు చేస్తున్నాడు. వెంటనే వీళ్ళంతా ఈ ప్రేమ్ కిషోర్ను తీసుకొని బయటకు వచ్చిర్రు. బయటకు రాగానే ఇక్కడ పోలీసు జీప్ ఉంది అధ్యక్ష. ఏమున్నది? ఇక్కడ పోలీసు ఉంది, ఓ జీప్ ఉంది. వాడిని అడిగారు, అరే పోలీసోడా జర మమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోరా అని అడిగిరు. పోలీసోడు వస్తాడా? హే నేను రాను అన్నాడు. ఇక ఇటువంటి టైంలో ఆ పోలీసోడు రానంటే మన పోరగాన్లు ఈ ప్రేమ్ కిషోర్ను తీసుకుని ఒక ప్రైవేట్ వెహికల్లా హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ముక్కు పచ్చలారని యువకుడు ప్రేమ్ కిషోర్ మరణించడం జరిగినది. తుది శ్వాసను వదిలినాడు. ఎవరు వదిలిరు తుది శ్వాసను? ప్రేమ్ కిషోర్.
ఒక్కసారిగా యావత్ తెలంగాణ ప్రాంతం ఉలిక్కి పడ్డది. ఎవడాంధ్రుడు, ఎవరి మీద దాడి ఎత్తురు, ఎవరు ఊరిది, ఎవడుంటుండు అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉద్యమకారులంతా ఒక్కసారిగా హైదరాబాద్ విచ్చేసి రోడ్ల మీద మొత్తం ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని రోజులు ధర్నాలు చేస్తారు రాబాయ్? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేద్దామని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యమకారులు ఆ బస్సులపైన కిరోసిన్లు పోసి అంటు పెడతారు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లను ధ్వంసం చేస్తారు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తారు. ఎక్కడికక్కడ హైదరాబాద్లో రవాణా స్తంభించిపోయింది. అట్టుడికిపోతుంది తెలంగాణ ఉద్యమం. పోలీసులు చేతులు ఎత్తేసారు. ఈ యొక్క హింసాత్మక ఘటనలు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. హైదరాబాద్లో శాంతి భద్రతకు విఘాతం కలిగింది. ఎటు చూసినా ఒకటే నినాదం, జై తెలంగాణ, ఆంధ్ర చోర్, తెలంగాణ షేర్ అనే నినాదాలు వినబడతా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవడైనా ఆంధ్రుడు కనబడితే అన్ని పొట్టు పొట్టు చంపుతామని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు చూస్తారు. ఆంధ్ర వాణిజ్య సంస్థలపైన, ఆంధ్ర వ్యాపార సంస్థలపైన తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ సాక్షిగా దాడులు చేసినారు. ఎన్నడూ ఈ యొక్క జూన్ 2 తారీఖు నాడు. ఎందుకంటే ఓ ఆంధ్రోడై ఉండి మన తెలంగాణ బిడ్డ మీద దాడి ఎత్తే చూసుకుంటా కూర్చుంటామా మనం? మన తెలంగాణ బిడ్డలు ఎగిసిపడ్డ అగ్ని జ్వాలల ఉద్యమకారులు ఈ యొక్క ఆంధ్ర వాళ్ళపైన విరుచుకుపడ్డారు. ఒక్క ఆంధ్రుడు కూడా బయటికి వస్తున్నాడు. బయటికి వస్తే ఏడ చంపుతారో మమ్మల్ని అని చెప్పి అందరు భయపడుతున్నారు అధ్యక్ష. ఇక గిట్ల భయపడుతున్నటువంటి సమయంలో మనోళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అని ముచ్చట, కంట్రోల్ తప్పిందని ముచ్చట మొత్తం స్టేట్ మొత్తం సెంట్రల్ దాకా తెలిసిపోయింది. ఇది అబిడ్స్ కేంద్రంగా జరిగినటువంటి ఘటన. ఓకేనా? జూన్ 2 తారీఖు నాడు మరణించినటువంటి వ్యక్తి ఎవరు? ప్రేమ్ కిషోర్. ఓకేనా? ఎక్కడ చనిపోయిండు? దుర్గా విలాస్ హోటల్ దగ్గర జరిగినటువంటి ఘటన. దుర్గా విలాస్ ఘటన ఎక్కడ ఉన్నది? ఈ యొక్క హోటల్ ఎక్కడుంది? అబిడ్స్ కేంద్రంగా కనిపిస్తుంది అని చెప్పినాం. మరి ఎట్ ద సేమ్ డే ఇన్ 1969 and 2nd జూన్ వరంగల్ పోదాం. వరంగల్లో గ్రెయిన్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. మరి ఈ గ్రెయిన్ మార్కెట్ దగ్గర ఉదయం 10:30 గంటలకు పెద్ద ఎత్తున హర్తాల్ నిర్వహించారు. హర్తాల్ అంటే ఏం లేదు, బంద్ పెట్టాలి. ఓకేనా? ఎన్నడు? జూన్ 2 తారీఖు నాడు 1969 జూను 2 తారీఖు నాడు. ఏమంటున్నాం సార్? 1969 జూను 2 తారీఖు నాడు మనం ఏడిపోతున్నామంటే వరంగల్ పోతున్నాం సార్. ఏడిపోతున్నాం అంటున్నా వరంగల్. వరంగల్లో ఎక్కడికి పోతున్నాం అంటున్నా? గ్రెయిన్ మార్కెట్ దగ్గరికి పోతున్నాం సార్. ఏడిపోతున్నా? వరంగల్లో ఉన్నటువంటి గ్రెయిన్ మార్కెట్ దగ్గరికి పోతున్నాం. మరి వరంగల్లో ఉన్నటువంటి గ్రెయిన్ మార్కెట్ దగ్గర ఏం జరిగింది అంటే ఈ యొక్క హర్తాల్ అనేది నిర్వహిస్తామని చెప్పినారు. ఏం నిర్వహిస్తామని చెప్పినారు? హర్తాల్ నిర్వహిస్తున్నారు. ఎన్ని గంటలకు హర్తాల్ నిర్వహిస్తున్నారు అని చెప్పిన ఈ యొక్క ఉదయం 10:30 గంటలకు వీళ్ళు హర్తాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వరంగల్లో బంద్ పెట్టిర్రు అబ్బా, గంతే ఇక. ఓకేనా? ఈ సందర్భంగా ఉద్యమకారులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిర్రు. ఈ ర్యాలీ వరంగల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోగానే పోలీసులు ఉద్యమకారుల పైన లాఠీ చార్జ్ చేశారు. మనోళ్ళు ఏం తక్కువ తినారా? వీళ్ళు రాళ్ళందుకొని చంపిండు, వాళ్ళు లాఠీలతో చంపిండు. ఇక లాఠీ దెబ్బనని ఇట్లా చంపేటన్నా పోతుంది, కానీ రాయి దెబ్బ సూటి దూరు చంపుతాడా? గట్టిగా తాకింది పోలీసులకి. పోలీసుడు ఏం చేసి తుపాకులు తీసి డిష్యూమ్ అని చెప్పి కాల్చండి. అంటే వరంగల్లో కూడా హింసాత్మకంగా మారిన తెలంగాణ ఉద్యమ ర్యాలీ. ఓకేనా? తెలంగాణ ప్రాంత బంద్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఒక ఉధృతమైన హింసాత్మక ఘటనలకు దారి తీసింది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. మరి వరంగల్ కేంద్రంగా జరిగినటువంటి ఈ పోలీస్ కాల్పులల్లో 40 మంది గాయపడ్డారు అని చెప్తున్నాం. ఎంతమంది గాయపడ్డారు? ఇక పోలీసులు కాల్పులు జరిపిరు. ఎవరు కాల్పులు జరిపిరబ్బా? పోలీసులు ఇక్కడ కాల్పులు జరిపినారు అని చెప్తున్నాం. మరి పోలీస్ కాల్పులల్లా ఎంతమంది గాయపడ్డారు అంటున్నా? 40 మంది గాయపడ్డారు. మరి 40 మంది గాయపడితే ఎంతమంది? ఓ 2 పోరగాళ్ళు చచ్చిపోయారా? ఎవరంటున్నా? ఒక ఆయన పేరు చంద్రమౌళి. ఈ యొక్క వరంగల్ పోలీస్ కాల్పులలో మరణించిన వ్యక్తి పేరు ఏం పేరు? చంద్రమౌళి అని చెప్తున్నాం. మరొక ఆయన పేరు ఏం పేరు అంటే ఈ యొక్క షేక్ ఫకీర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటామండి? షేక్ ఫకీర్. షేక్ ఫకీర్ అని చెప్తున్నాం. మరొక ఆయన పేరు ఏం పేరు అంటే గూడూరు వెంకటస్వామి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరండి? గూడూరి వెంకటస్వామి. చంద్రమౌళి, షేక్ ఫకీర్, గూడూరి వెంకటస్వామి వరంగల్ పోలీస్ కాల్పులలో మరణించడం జరిగింది. సో జూన్ 2 తారీఖు నాడు
హైదరాబాద్ కేంద్రంగా చచ్చిపోయింది ఎవరు అంటే ఆయన పేరు ప్రేమ్ కిషోర్. వరంగల్ కేంద్రంగా చచ్చిపోయింది ఎవరు అంటే చంద్రమౌళి, షేక్ ఫకీర్, గూడూరి వెంకటస్వామి అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఓకేనా, రైట్. ఇకపోతే ఇదే జూన్ 2 తారీఖు నాడు అంటే ఈ ఘటనలు జరగక ముందుకు మర్రి చెన్నారెడ్డి గవర్నర్ నివాసానికి వెళ్ళిండు. గవర్నర్ నివాసం ఏంటిది? రాజ్భవన్. 1969 జూన్ 2 తారీఖు నాడు రాజ్భవన్ నివాసానికి మర్రి చెన్నారెడ్డి వెళ్ళిండు. కొంతమంది ఒక 20 మంది నాయకులను వెంట పెట్టుకొని ఆయన వెళ్ళి ఈ ముచ్చట కూడా చూద్దాం. ఎన్నడు? జూను 2 తారీఖు 1969 జూను 2 తారీఖు 1969 జూన్ 2 తారీఖు నాడు ఏం జరిగింది అంటే మర్రి చెన్నారెడ్డి సార్ ఏం పేరు సార్? మర్రి చెన్నారెడ్డి గారు. ఏమంటున్నాం సార్? మర్రి చెన్నారెడ్డి ఒక 20 మంది తెలంగాణ ప్రజా సమితి నాయకులను వెంట పెట్టుకొని పోయిండు. ఎంతమంది? తెలంగాణ ప్రజాసమితి లీడర్స్ని ఎంతమందిని వెంట పెట్టుకొని పోయిండు అంటున్నా? ఒక 20 మందిని వెంట పెట్టుకొని పోయి ఎవరిని కలిసిండు అంటున్నా? ఈ యొక్క రాష్ట్ర గవర్నర్. క్వశ్చన్ అడుగుతాడు రేపు పొద్దుగాల, రాష్ట్ర గవర్నర్ ఎవరు అని అడుగుతాడు. రాష్ట్ర గవర్నర్ ఎవరే? కండూబాయ్ దేశాయ్. 1916 ఉద్యమ కాలంలో రాష్ట్ర గవర్నరు ఎవరు అని అడుగుతాడు. బగ్గ యాది పెట్టుకోలే. ఏం పేరు చెప్తున్నామండి? కండూబాయ్ దేశాయ్ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏం పేరు అంటున్నామండి? కండూబాయ్ దేశాయ్ అని చెప్పి నేను పిలుస్తున్నా. 1969 జూన్ 2 తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి 20 మంది తెలంగాణ ప్రజాసమితి నాయకులను ఎండబెట్టుకొని గవర్నర్ను కలిశారు. కలిసి గవర్నర్కు వినతి పత్రం ఇచ్చిండు. నేను అడిగిన, ఏం మర్రి చెన్నారెడ్డి ఏమని వినతి పత్రం ఇచ్చినావు అని నేను అడిగిన. అడిగితే ఏమన్నాడు? సమైక్యవాదులు తెలంగాణ ఉద్యమకారులపైన దాడులు చేస్తున్నారు, మరి సమైక్యవాద నాయకుల యొక్క దౌర్జన్యాలను అరికట్టాలి అని చెప్పి ఈయన వినతి పత్రం ఇచ్చినాడు అంట. ఎవరికి వినతి పత్రం ఇచ్చినాడు అంటున్నా? ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ గారికి ఈయన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. ఈ విధంగా మనకు జూన్ 2 తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ అంటే బంద్ రోజున ఈయన రాష్ట్ర గవర్నర్ కలిసి మర్రి చెన్నారెడ్డి గారు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు 1969 జూన్ 2 తారీఖు నాడు ఈ హింసాత్మక ఘటనలు జరగక ముందుకు ఇంకేమైనా జరిగిందా అనే ముచ్చట్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్.